పుట్టినప్పుడు అమ్మ నాన్న చాలా సంతోషపడ్డారు. అందుకే నాకు అన్నింటికంటే గొప్ప పేరు పెట్టారు, శ్రీరామచంద్రమూర్తి. కానీ పేరు చాలా పొడుగ్గా ఉండటం వల్ల వాళ్లకే అలసటగా ఉండేది. అందుకే అందరూ నన్ను రాముడు అని పిలిచారు. నేను కోతిలా అల్లరిగా ఉండేవాణ్ణి కాబట్టే పిల్లలు నాకు మరో పేరు పెట్టారు, బండరాముడు, అంటే కోతిరాముడు. దసరా పండుగ వచ్చినప్పుడు అమ్మా నాన్న నా అక్షరాభ్యాసం చేయించారు. చదువు మొదలుపెట్టే పవిత్రమైన కార్యక్రమం. కానీ ఆ మంచి ముహూర్తానికి ఉండాల్సిన శక్తి నా విషయంలో తలకిందులైంది. ఎప్పుడు పుస్తకం చేతిలో తీసుకున్నా అది తలకిందులుగా ఉండేది. సరిగ్గా పట్టుకో అని గురూజీ అరిచేవారు. కాని ఏమీ పనికిరాలేదు. గురూజీకి ఒక నమ్మకం ఉండేది, ప్రతి సమస్యకు పరిష్కారం ఒక మంచి దెబ్బ. హా, పుస్తకం తప్పుగా పట్టుకున్నందుకు దెబ్బ, సరిగ్గా చదవనందుకు దెబ్బ, గట్టిగా శ్వాస తీసుకున్నందుకు కూడా దెబ్బ. అంత దెబ్బలు తిన్న తర్వాత ఏది మంచిలో ఏది చెడ్డదో అర్థమే కాలేదు. అన్నింటికీ భయం వేసేది. కాని అల్లరి మాత్రం పోలేదు. అల్లరిని నాలోంచి తీసేయగలిగేవారు ఎవ్వరూ లేరు. ఒక మధ్యాహ్నం అమ్మ నన్ను బజారుకు పంపింది. పసుపు తేవాలి. చాలా బాధ్యతగా పసుపు కొన్నాను. చేతిలో పట్టుకుని ఇంటివైపు నడిచాను. అప్పుడు డప్పు శబ్దం వినిపించింది. తిరిగి చూస్తే ఒక వీధి మాంత్రికుడు అద్భుతమైన ఆటలు చూపిస్తున్నాడు. ఏ ధైర్యవంతుడైన అబ్బాయైనా ముందుకొస్తాడా అని అడిగాడు. నేను ఆగగలిగానా? ఒక్క క్షణం కూడా ఆగలేదు. పసుపు మర్చిపోయాను, అమ్మ మర్చిపోయాను. రెండో ఆలోచన లేకుండా ముందుకు వెళ్లాను. తర్వాతేమైందంటే ఒక చెక్కపట్ట, ఒక నాటకీయ మాయా ట్రిక్, మరియు ఇంట్లో చాలా కోపంగా ఎదురుచూస్తున్న అమ్మ. ఆ కథ మరోసారి చెప్తాను. ఒకసారి ఒక అపరిచితుడు కారణం లేకుండా నన్ను కోతి వెధవ అంటూ బాగా కొట్టాడు. నా శరీరం అది చాలా వారాలు గుర్తుంచుకుంది. కాని ప్రతి కష్టం తర్వాత, ప్రతి తిట్టు తర్వాత, ప్రతి దెబ్బ తర్వాత బండరాముడు మళ్లీ లేచేవాడు, నవ్వుతూ మెరిసే చళ్లతో తదుపరి సాహసానికి సిద్ధంగా. ఎందుకంటే కోతులు అలాగే ఉంటాయి. ఎన్నిసార్లు పడినా చెట్టు నుండి చెట్టుకు దూకడం ఆపవు.